హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే శ్రీరామనవమికి వెళ్లకుండా చేయటం కోసం ఇక చక్రధర్ని గదిలో బంధించి తన మొబైల్ని కూడా తీసుకుంటుంది. రాజేశ్వరి అయితే ఇక అవని అయితే చక్రధర్ ఇంకా రాలేదని చెప్పి చక్రధర్ ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఇంకా రాజేశ్వరి అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, చూడు మీ నాన్న రాలేడు, ఇక ఫోన్ చేయకు అంటూ రాజేశ్వరి అయితే కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా అవని చక్రధర్ రాడన్న సంగతి తెలుసుకుని చాలా బాధపడుతుంది. అలాగే మీనాక్షి తన కోసం ఎదురు చూస్తున్న సంగతి అవని చూసి తనలో తను కుమిలిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే పల్లవికి ఫోన్ చేసి జరిగింది చెప్పి, మీ నాన్నని గదిలో బంధించాను, ఇక మీ నాన్న అక్కడికి వచ్చి నవమి కళ్యాణం జరిపించలేడు అని చెప్పి చెప్పడంతో ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. అలాగే అవని ఫేస్ చూస్తుంది. అవని అయితే చాలా బాధగా కూర్చుని ఉంటుంది. ఇక మీనాక్షి అయితే, అమ్మ అవని, మీ నాన్నగారు బయలుదేరారా అని అంటుంటే, ఆ బయలుదేరారమ్మా, వస్తారు అని చెప్పి ఇక అవని మీనాక్షితో మాట్లాడుతుందే గాని చక్రధర్ రాడన్న సంగతి చెప్పి మీనాక్షిని బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతుంది. ఇక అవనిని పిలిచి, పంతులు గారు కళ్యాణానికి కావలసినవన్నీ తెచ్చారా లేదా అని అన్నింటినీ అడుగుతూ ఉంటే తను ఉలుకు పలుకు లేకుండా ఇక సైలెంట్గా బాధపడుతూ ఉంటుంది. ఇంకా పక్కన ఉన్న అక్షయ్ అయితే, అవని ఏమైంది, పూజారి గారు కళ్యాణానికి సంబంధించినవన్నీ తెచ్చావని అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి అని అడుగుతుంటే ఇక అవని అయితే, తెచ్చానండి, తెచ్చాను అంటూ ఇంకా వాళ్ళకి కావలసినవన్నీ శ్రీకర్ అలాగే శ్రేయాలతో ఇప్పిస్తుంది. ఇంకా అక్షయ్ అయితే, అవని ఏమైంది, ఎందుకలా అన్నావు, మీ నాన్నగారు రావట్లేదా అని అంటుంటే ఇక అక్షయ్ మాటలకి అవని అయితే, లేదు అదేం లేదండి, మామూలుగానే ఉన్నాను అంటూ అక్కడి నుంచి లేచి ఇక పక్కకైతే వస్తుంది. జరుగుతుందంతా చూస్తుంటే పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. అనుకోకుండా రాజేశ్వరి అయితే మళ్ళీ పల్లవికి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తే అక్కడ గందరగోళంగా ఉండడం వల్ల తనకి ఫోన్ అయితే వినిపించదు. ఇక పల్లవి లేచి పక్కకొచ్చి, ఏమైంది మామ్, మళ్ళీ దేని గురించి ఫోన్ చేశారు, ఇక్కడ కళ్యాణం జరుగుతుందా లేదా అనే కదా. మామ్, డాడ్ లేరు కాబట్టి ఇక్కడ కళ్యాణం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒకవేళ జరిపినా దాన్ని నేను కమల్ బావా లేక శ్రీకర్ బావా చేయాలి, అంతేగాని మీనాక్షి కళ్యాణం చేయటానికి వీల్లేదు కదా అంటూ ఇక పల్లవి అయితే పగలపడి నవ్వుతూ ఉంటే ఇంకా రాజేశ్వరి, అది కాదు పల్లవి, కాస్త నేను చెప్పేది విను, మీ నాన్నగారిని గదిలో బంధించాను కదా, కానీ ఆయన నా కళ్ళు కప్పి వెనక గుమ్మం నుంచి వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు మామ్, నిన్ను డాడ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అని అంటుంటే, చూడు పల్లవి, నేను కూడా మీ నాన్నగారు బయటికి వెళ్లకుండా బాగానే చూసుకున్నాను, కానీ వెనక కుమ్మం నుంచి వెళ్ళిపోయి ఆయన నన్నే మోసం చేశారు అంటూ ఇక రాజేశ్వరి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక పల్లవి అయితే, అయిపోయింది మామ్, అంతా అయిపోయింది, ఇప్పుడు మీనాక్షి పక్కన కూర్చుని ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే చూసే వాళ్ళందరూ కూడా చక్రధర్ మొదటి భార్య మీనాక్షి, అలాగే రెండో భార్యని అంటారో లేదో కూడా తెలీదు, ఉంచుకున్న ఉంపెడగత్తాని కూడా అనొచ్చు. ఇన్ని రోజులు భర్త ఎవరో చెప్పుకోలేని ఆ మీనాక్షి పక్కన భర్త స్థానంలో డాడ్ కూర్చుని మనందరి పరువు తీస్తున్నాడు. మామ్, నేను దాన్ని తట్టుకోలేను, ఎలా అయినా సరే డాడ్ ఇక్కడికి రాకుండా నేను ఆపుతాను అంటూ ఇక పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇంకా పెద్దావిడైతే, రాజేశ్వరి ఏమైంది అని అంటుంటే, ఇంకేమవుతుంది, ఆయన అక్కడికి వెళ్ళి మీనాక్షితో పెళ్లి జరిపించడం పల్లవికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు, పల్లవికే కాదు నాకు కూడా ఇష్టం లేదు. ఆయన ఆ మీనాక్షి పక్కన కూర్చుని తన భర్తగా కళ్యాణం జరిపిస్తే చూసే నలుగురు నన్ను ఉంపెడగత్త ఉంచుకున్నాను రెండో భార్య అంటూ రకరకాలుగా చెప్పుకుంటారు. ఇన్ని రోజులు చక్రధర్ భార్యగా చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు చక్రధర్ రెండో భార్య అని చెప్పి నా గురించి రకరకాలుగా చెప్పుకోవడం నేను తట్టుకోలేనమ్మా అంటూ ఇక రాజేశ్వరి అయితే పెద్దావిడితో చెప్పి బాధపడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఒక్కసారిగా సడన్గా ఆటో వచ్చి ఆగుతుంది.
ఇక పల్లవి అయితే ఆగిన ఆటోని చూసి ఇక అందులో ఉన్న చక్రధర్ని చూసి కోపంగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. చక్రధర్ కూడా ఆటో దిగి పల్లవి ముందుకి ఎదురుపడతాడు. అమ్మ పల్లవి అని అంటుంటే, ఏంటి డాడ్, మిమ్మల్ని తీసుకెళ్తానికి వచ్చా అనుకుంటున్నారా? మీరు ఈ కళ్యాణం జరిపించడానికి వీల్లేదు అని అంటుంటే, పల్లవి నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను నేను ఈ కళ్యాణం జరిపించడానికి వీల్లేదంటావేంటి అని అంటుంటే, అవును డాడ్, మీరు ఈ కళ్యాణం జరిపించడానికి అస్సలు వీల్లేదు. ముఖ్యంగా ఆ మీనాక్షి పక్కన కూర్చుని కళ్యాణం జరిపించడం నేను తట్టుకోలేను. చూడండి డాడ్, ఆ మీనాక్షి పక్కన కూర్చుని ఆమె భర్తగా మీరు అక్కడ అందరూ చూసేలాగా కళ్యాణం జరిపిస్తుంటే నేను తట్టుకోలేను. అయినా అయినా మీరు కొంచెమైనా ఆలోచించారా? మీరెప్పుడో చిన్న వయసులో ఆ మీనాక్షిని వదిలేశారు. అది అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎలా బ్రతికిందో కూడా తెలీదు. ఎక్కడెక్కడ ఎట్లాంటి చెడు తిరిగిందో కూడా తెలీదు. అసలు ఆ పిల్లలిద్దరూ మీ పిల్లలో కాదో కూడా మీకు అర్థం కావట్లేదు. మీరు తన భర్తని తెలిసిన తర్వాత మిమ్మల్ని పట్టుకుని నిలదీయాల్సింది పోయి తను మీ గురించి నిజం చెప్పకుండా మౌనంగా ఉందంటే తన వెనక ఎన్ని తప్పులు చేసిందో కూడా మీకు అర్థం కావట్లేదు. అట్లాంటి దాని పక్కన కూర్చుని కళ్యాణం జరిపిస్తారా అంటూ ఇక పల్లవి అయితే మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఇక చక్రధర్ మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతున్న పల్లవిని కోపంగా గొంతు పట్టుకుంటాడు. ఇంకొక్కసారి మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను, అసలు అసలు నిన్ను చంపేయాలి అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవి గొంతు పట్టుకుని గట్టిగా నులిపేస్తుంటాడు. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చిన అవని అయితే, నాన్న ఏం చేస్తున్నారు, వదలండి వదలండి అంటూ ఇక పల్లవిని వదిలిస్తాడు. ఇక పల్లవి అయితే, అమ్మో, సమయానికి ఈ అవని రాకపోతే నిజంగానే డాడ్ నన్ను చంపేసుండేవారు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నన్ను నిజంగానే డాడ్ చంపేస్తారు. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి పారిపోతుంది. ఎందుకమ్మా ఆపావు? ఈ పల్లవిని చంపేయాలి. తన కన్న తల్లైన మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. నాన్నా, ఏమంటున్నారు? మీనాక్షి పల్లవి కన్న తల్లంటున్నారేంటి? అంటే పల్లవి అని అంటుంటే ఇక చక్రధర్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక భయంతో అదేం లేదు అంటూ ఇక తడబడుతూ ఉంటే ఒక్కసారిగా అవని అయితే చక్రధర్ చేతిని తన తల మీద పెట్టుకుని, చూడండి నాన్న, మీరిప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏదో పెద్ద నిజాన్నైతే దాచిపెడుతున్నారు. చెప్పండి నాన్న అంటూ ఇక అవని అయితే చక్రధర్ని అడగడంతో చక్రధర్, చెప్తాను బేబీ. నిజానికి పల్లవి రాజేశ్వరి కూతురు కాదు. పల్లవి కూడా నీ తోడ పుట్టిన చెల్లెలే అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి దిమ్మ తిరిగిపోతుంది. నాన్న, ఏమంటున్నారు? పల్లవి నా తోడ పుట్టిన చెల్లెలెలా అవుతుంది? అసలు పల్లవిని అమ్మ నుంచి మీరు ఎలా దూరం చేశారు అని అంటుంటే ఇక చక్రధర్, చెప్తాను. 30 ఏళ్ళుగా ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకుంటున్నాను. ఈ నిజాన్ని చెప్పి అటు పల్లవి జీవితం ఇటు నీ జీవితం తారుమారు చెయ్యకూడదని ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయాను. మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మని ఎంతో బాగా చూసుకునేవాణ్ణి. కానీ డబ్బు లేకపోవడం వల్ల ప్రతిసారి కూడా ఇంట్లో వస్తున్న ఇబ్బందులకి తట్టుకోలేకపోయాను. పాపం మీనాక్షి అప్పటికి తన చేతికి ఉన్న గాజులు, తన మెడలో గొలుసు అన్నింటినీ అమ్మేసి ఇంట్లో అన్ని అవసరాలు తీర్చేది. డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే నాకు రాజేశ్వరి కనిపించింది. తను కోటీశ్వరాలి కూతురు. పైగా తన వెనుక కోట్ల ఆస్తుంది. అదే కంపెనీలో మీ మావయ్య గారు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉద్యోగం చేస్తూ రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే తన ఆస్తి వస్తుంది అన్న ఆశతో రాజేశ్వరిని నా ప్రేమతో నా వైపుకు తిప్పుకున్నాను. అలాగే రాజేశ్వరి కూడా నా ప్రేమని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. కానీ నేను తనని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎక్కడ నా మొదటి పెళ్లి గురించి తెలిసిపోతుందేమో అన్న భయంతో నేను
రాజేశ్వరికి మీనాక్షి గురించి నిజం చెప్పలేదు. అలా రాజేశ్వరి నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరి పెళ్లి వల్ల రాజేశ్వరి వల్ల నాన్నగారు గుండెపోటుతో చనిపోయారు. ఆయన పోతూ పోతూ ఆస్తి మొత్తాన్ని రాజేశ్వరికి పుట్టబోయే బిడ్డకి చెందేలాగా వీల్నామని రాసి వెళ్ళిపోయారు. ఆస్తి కోసమే నేను రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను. మరి ఆస్తే లేనప్పుడు రాజేశ్వరితో నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని అనుకున్నాను. నాకు అప్పుడు అర్థం కాలేదు. డబ్బు వ్యామోహంతో మీ అమ్మని దూరం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. అట్లాంటి సందర్భంలోనే రాజేశ్వరికి నెల తప్పింది. అలాగే మీనాక్షి కూడా నెల తప్పింది. ఆ విషయం మీనాక్షి నాకు ఫోన్ చేసి చెప్తే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక రాజేశ్వరి బిడ్డ కోసం ఎంతగానో ఆశ చూశాను. ఆ 9 నెలలు పూర్తయ్యాయి. ఇక రాజేశ్వరిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. కానీ రాజేశ్వరికి పొరిట్లోనే బిడ్డ చనిపోయింది. ఒకవేళ ఆ బిడ్డ బ్రతికుంటే కోట్లాస్తి మా సొంతమవుతుంది. లేకపోతే ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతుంది. అందుకే ఆస్తి దక్కించుకోవడం కోసం అదే టైంలో డెలివరీ అయిన మీనాక్షి దగ్గరికి వెళ్ళాను. మీనాక్షి దగ్గరున్న బిడ్డని ఎలా అయినా సరే రాజేశ్వరి బిడ్డగా రాజేశ్వరి దగ్గర చేర్చాలి అనుకున్నాను. ఇక రాజేశ్వరి దగ్గరున్న బిడ్డ మీనాక్షి దగ్గర, అలాగే స్పృహలో లేని మీ అమ్మ పక్కన పడుకున్న పల్లవిని తీసుకొచ్చి రాజేశ్వరి దగ్గర పడుకోపెట్టాను. నేను తప్పు చేశాను. ఒక తల్లికి బిడ్డని దూరం చేశాను. పాపం మీ అమ్మ పొరిట్లోనే బిడ్డని కోల్పోయిందని ఎంతగానో బాధపడింది. అలాగే పల్లవిని చూసి మీ రాజేశ్వరి పిన్ని ఎంతగానో సంబరపడిపోయింది. ఇంతకు ముందు ప్రతిసారి ప్రెగ్నెంట్ అయినా తను బిడ్డని కాపాడుకోలేకపోయానని, మొదటిసారిగా నాకు పొరిట్లో బిడ్డ పుట్టిందని రాజేశ్వరి చాలా ఆనందపడింది. కానీ ఆస్తి కోసమే ఇదంతా నేను చేశానని వీళ్ళెవ్వరికీ తెలీదు. పైగా పల్లవి కూడా నా కూతురే కదా అనుకున్నాను. కానీ తల్లికి దూరం చేశానని అస్సలు ఊహించలేకపోయాను. బిడ్డ కోల్పోయిందని మీనాక్షి గుండె పగిలేలా ఏడ్చింది. మీనాక్షికి ధైర్యం చెప్పాను. కానీ మీనాక్షి కవల పిల్లల్ని జన్మనిచ్చింది. మీనాక్షికి భరత్ పుట్టాడు. ఆ విషయం నాకు తెలీదు. ఇక మీనాక్షిని అక్కడి నుంచి తనని చూడలేదు. తర్వాత మీనాక్షిని ఈ మధ్యనే చూశాను అంటూ ఇక చక్రధర్ అయితే జరిగిందంతా ఇంకా అవనికి చెప్తాడు. ఒక్కసారిగా నిజం తెలుసుకున్న అవని షాక్ అయిపోతుంది. నాన్న అంటే పల్లవి అంటుంటే, అవునమ్మా, పల్లవి భరత్ కవల పిల్లలు. భరత్ పుట్టిన సంగతి నాకు తెలీదు. పల్లవిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మని నేనసలు చూడలేదు. మీ అమ్మకి కనిపించకుండా రాజేశ్వరితో దూరంగా వెళ్ళిపోయాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే చాలా బాధపడతాడు. బిడ్డని దూరం చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. పైగా అదే బిడ్డ కన్న తల్లిని నిందిస్తుంటే, చంపాలనుకుంటే నేను దానికి సమర్థించాను అంటూ ఇక చక్రధర్ అయితే నిజాన్ని అవనితో చెప్పేస్తాడు. ఒక్కసారిగా అవని జరిగిందంతా తెలుసుకుని చాలా అంటే చాలా ఆనందపడుతుంది. ఇక చక్రధర్ వైపు చూసి, చూడమ్మా, మీ అమ్మకి పల్లవిని దూరం చేశానని మళ్ళీ నా మీద కోపం తెచ్చుకోవద్దు అంటూ ఇక చక్రధర్ అయితే అవనికి నచ్చ చెప్తాడు. ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి, అవని, మావయ్య గారు వచ్చేసారు కదా, అక్కడ పూజకి సిద్ధమైపోయింది. పైగా కళ్యాణం జరిపించడానికి మావయ్య గారి కోసం అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారు, రండి మావయ్య అంటూ ఇక అక్షయ్ అయితే చక్రధర్ని తీసుకుని ఇంకా లోపలికి వెళ్తాడు. ఇక చక్రధర్ని చూసిన మీనాక్షి కూడా చాలా ఆనందపడుతుంది. ఇక చక్రధర్ మీనాక్షి పక్కన కూర్చుని ఇంకా పంతులు గారు చెప్పినట్టు ఇద్దరు కలిసి జంటగా స్వామివారికి మంగళసూత్రాలని సమర్పిస్తారు. అది చూసిన పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. అవని మాత్రం పల్లవి వైపు చాలా ప్రేమగా ఆప్యాయంగా చూస్తుంది. ఇక పల్లవి అయితే, ఇదేంటి ఈ అవని నా వైపు ఇలా చూస్తుంది, డాడ్ వచ్చి జరిగిందంతా ఈపాటికి అవనికి చెప్పేసుంటాడు, అవని నా మీద కోపంతో రగిలిపోతుంది అనుకుంటే, కానీ అవని మాత్రం నన్ను ఇలా ఎందుకు చూస్తుంది అంటూ ఇక పల్లవి అయితే ఆశ్చర్యపోతూ అవని వైపు చూస్తుంది. ఇక చక్రధర్ అలాగే మీనాక్షి కలిసి
జంటగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో అక్కడికి రాజేశ్వరి అయితే వస్తుంది. అక్కడ జరుగుతుంది చూసి రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే తను తీసుకువచ్చిన గన్తో మీనాక్షిని షూట్ చేయాలి అనుకుంటుంది. ఒక్కసారిగా చక్రధర అయితే ఇక రాజేశ్వరి మాటలకి చక్రధర అయితే, రాజేశ్వరి ఏం చేస్తున్నావు? నువ్వు నువ్వు చేస్తుంది తప్పు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక చక్రధర అయితే రాజేశ్వరిని పంపిస్తుంటే ఇక ఇంతలో పల్లవి, డాడ్ మామ్ ఏం తప్పు చేయట్లేదు, మీరే మీరే తప్పు చేస్తున్నారు. ఇలా అందరి ముందు మన పరువు పోవడం కోసమే కదా ఈ మీనాక్షి పక్కన కూర్చుని కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. ఇట్లాంటి ఆడదాంతో కళ్యాణం జరిపించడానికి మీకు సిగ్గనిపించట్లేదా అంటూ ఇక పల్లవి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక చక్రధర కోపాన్ని తట్టుకోలేక పల్లవి చెంప పగలకొట్టి, నోర్మోయ్, ఇంకొక్కసారి నీ కన్న తల్లి గురించి అలా మాట్లాడావంటే చంపేస్తాను అంటూ ఇక చక్రధర అయితే పల్లవికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తాడు. ఒక్కసారిగా పల్లవి, డాడ్ ఏం మాట్లాడుతున్నారు? ఈ మీనాక్షి నా కన్న తల్లి ఏంటి? చిచ్చి, ఇంకొకసారి అలా మాట్లాడకండి అంటుంటే ఇక చక్రధర అయితే, అవును అవును, ఈ మీనాక్షిని నీ కన్న తల్లి, ఎన్ని రోజుల నుంచి మా అమ్మ అనుకుంటున్న రాజేశ్వరి నీ కన్న తల్లి కానే కాదు. అసలు రాజేశ్వరికి పిల్లలే పుట్టరు. రాజేశ్వరికి పిల్లలు లేకపోతే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుందన్న చిన్న చిన్న కారణం చేత నిన్ను మీనాక్షి నుంచి దూరం చేసి రాజేశ్వరికి దగ్గర చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి, ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? పల్లవి నా కూతురేంటి అని అంటుంటే, అవును అవును మీనాక్షి, నిన్ను నిన్ను నేను చాలా పెద్ద మోసం చేశాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితంలో నుంచి వచ్చేసి నిన్ను ఒంటరిగా వదిలేశాను. అలా వదిలేయడమే కాకుండా నీకు పుట్టిన నీ కూతుర్ని కూడా నీ నుంచి దూరం చేశాను అంటూ ఇక చక్రధర అయితే భరత్తో పాటు పల్లవి కవల పిల్లలని పల్లవిని తీసుకొచ్చిన తర్వాత భరత్ నీకు పుట్టిన సంగతి నాకు తెలీదని, తర్వాతే భరత్ పల్లవి కవల పిల్లలని తెలుసుకున్నానని జరిగిందంతా కూడా ఇక చక్రధర అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. ఒక్కసారిగా జరిగింది విన్న రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఎందుకు ఎందుకు ఇంత మోసం చేశారు? నాకు పెళ్లి కాలేదని నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేశారు. చివరికి నాకు పుట్టకపోయినా పల్లవిని నా కన్న కూతుర్లా చూసుకుంటున్నాను. ఇప్పుడు పల్లవి నా కూతురు కాదని మళ్ళీ నా గుండెల్లో బాధను నింపారు. అసలు మీకు ఏం అన్యాయం చేశానంటూ ఇక పల్లవి విషయంలో రాజేశ్వరి అయితే కోపంతో రగిలిపోతుంది. ఇక పల్లవి అయితే మౌనంగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక అవని అయితే పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి అంటూ ఇక పల్లవిని పిలుస్తుంటే పల్లవి మాత్రం ఒలుకు పలుకు లేకుండా గతంలో మీనాక్షి విషయంలో పల్లవి చేసిన కుట్రలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటుంది. అలాగే తన మాటలతో మీనాక్షిని బాధపెట్టిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని ఇక పల్లవి అయితే తనలో తను కుమిలిపోతుంది. ఇక అవని అయితే, చూడు పల్లవి, నువ్వు ఇదంతా కావాలని చేయలేదు కదా, నీకు ఏం తెలియక కదా అలా చేసావు, నువ్వు మారితే చాలని ఎదురు చూస్తున్నామంటూ ఇక అవని అయితే పల్లవికి నచ్చ చెప్పబోతుంటే పల్లవి, వద్దు ఇంకా నీ మంచితనంతో నన్ను బాధ పెట్టద్దు. ఇప్పటికే నువ్వు నా విషయంలో ఎంతో క్షమించావు. నీ మంచితనంతో నన్ను ఎంతో సమర్థించావు. ఇప్పుడు కూడా నువ్వు నేను చేసిన తప్పుల్ని సమర్థిస్తూ నేను బాధపడకూడదని మాట్లాడుతున్నావు. నన్ను ఇప్పుడైనా సరే బాధపడినివ్వు అంటూ ఇక పల్లవి అయితే చాలా కుమిలిపోతూ మీనాక్షి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రాధేయపడుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి